ప్రతి ఒక్కళ్ళకి పిండి వంటలు ఇంట్లో చేసుకోవడం కుదరదు కాబట్టి ఈ స్టోర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మార్కెట్ లో చాలా అంటే చాలా స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఎక్కడ కొంటే బాగుంటాయి, ఎక్కడ ఆర్గానిక్ గా ఉంటాయి, ఎక్కడ నీట్ గా చేస్తారు, ఇలాంటి అనుమానాలన్నీ లోపల ఉంటూనే కొనుక్కొని తెచ్చుకుంటారు. కాబట్టి నేను మొత్తం సర్చ్ చేసి ఒక ప్లేస్ ని అయితే ఫైండ్ అవుట్ చేశాను. అక్కడ చాలా నీట్ గా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి అని చెప్పేసి నాకు కొంతమంది చెప్పారనమాట. అందుకోసమే నేనైతే ఒక ప్లేస్ కి వచ్చేసాను. హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉండే ప్లేసే అన్నమాట అది కూడా. సో అక్కడ ఏమేం వంటకాలు ఉంటాయి, అసలు ఏమేం చేస్తారు, ఎలా ఉంటాయి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కమ్ విత్ మీ. తప్పకుండా, థ్యాంక్ యూ అండి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక నియమం. అన్ని వంటలు బాగా రావాలి అంటే ఇలా సరిపోతుందా? జుట్టంతా లోపలికి పెట్టుకోవాలా? ఇలా చాలు కదా. థ్యాంక్ యూ. పిండి వంటలు అంటేనే గుర్తొచ్చేది మొత్తం అన్ని తెలుగు లోగిళ్ళు అనమాట. నేను ప్రస్తుతం పిండి వంటలు చేసే ప్లేస్ లో ఉన్నానని మీకు కూడా అర్థమైపోయింది కదా, నాకు కూడా క్యాప్ పెట్టేశారు కాబట్టి. సో అసలు ఇక్కడ ఏమేమి రకాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేస్తారు, ప్రాసెస్ మొత్తం మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించిన ఓనరే మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బిజినెస్ లో ఉన్నారండి? 19 సంవత్సరాల నుంచి తెలంగాణ పిండి వంటలు చేస్తున్నారు. ఓకే, మీ దగ్గర స్పెషల్ ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి? మా దగ్గర సకినాలు, సర్వపిండి, మురుకులు, గారెలు అన్ని స్పెషలే గానీ ఎక్కువ సీజన్ బట్టి పోతుంది. ఓకే ఓకే, ఈ సీజన్ లో అయితే మంచిగా సకినాలు, అరసెలు, మురుకులు, నూలు బెల్లం దర్జలు, అన్ని స్వీట్లు, అన్ని హాట్లు అన్ని పోతాయి. అన్ని స్వీట్లు, అన్ని హాట్లు అన్ని ఉన్నాయి. నైస్ నైస్. ఎన్ని రకాలు, ఒక నంబర్ చెప్పండి. ఒక 10-15 ఉంటాయి. 15-20 రకాలు ఉంటాయి. 20 రకాలు ఉంటాయి. ఇన్ని చేయాలి అంటే ఎంతమంది మీ దగ్గర స్టాఫ్ ఉన్నారు మరి? 20-30 మంది, 30 మెంబర్స్ ఉన్నారు. వచ్చుడైతే 25 అయితే వచ్చేస్తారు. ఓకే, వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి చేస్తారు. ఓసారి అట్లా ఎవరికైనా అవసరాలు ఉంటాయి కానీ పోతారు కదా. ఓకే ఓకే. మీ దగ్గరకు వచ్చి స్పెషల్ గా మాకు ఈ ఐటమ్ కావాలి అని కస్టమర్స్ ఉంటారు కదా, అలా మీ దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటండి? సర్వపిండ్లు, మురుకులు మా దగ్గర అన్ని స్పెషల్. మేము నీట్ గా చేస్తాం, మంచిగా చేస్తాం కాబట్టి ఇప్పుడు పాత కస్టమర్లే వస్తుంటారు మా దగ్గర బాగా చాలా మంది. ఓకే ఓకే. పిండి వంటలు చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఫస్ట్ బియ్యం కొనాలి, తడి పెట్టాలి, ఆరపెట్టాలి, పిండి చేయాలి, పిండి చేసిన దాన్ని ఫామ్ చేయాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి. దాని అంతటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీం ఉన్నారా? అన్ని కలిపి ఒక ఐటమ్ కి మొత్తం ఒక టీం ఉన్నారా? ఎలా? అన్నిటి కలిపి టీం ఉంటారు. ఏం చేసేటోళ్ళు అది చేస్తారు. పిండి పట్టేటోళ్ళు పిండి, పల్లీలు వేసేటోళ్ళు పల్లీలు, సకినాలు చేసేటోళ్ళు వేరే, మురుకులు అవసరం అయితే అందరు అన్ని చేస్తారు కానీ అవును కొంచెం ఎక్కువ మటుకు ఉంటారు దేని. ఓకే ఓకే. సో సకినాలు అయితే మీ దగ్గర ఫేమస్ అని అంటున్నారు. మరి రోజుకి నార్మల్ గా మేము ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మాకు 1 month వస్తుంది ఒక బండ అనుకోవచ్చు. మీరు ఇన్ని ఐటమ్లు చేస్తున్నారు, ఇంత ప్రాసెస్ జరుగుతుంటుంది కదా, ఎన్ని బండలు యూజ్ చేస్తారు? గ్యాస్ బండలు రోజు 4 బండలు పడతాయి. పండగలప్పుడు ఎక్కువనే పడతాయి. మామూలు అప్పుడైతే గది మామూలు అప్పుడు 3-4 వేస్తారు. పండగలప్పుడు 6 దాకా పడుతుంది. ఎట్లా రోజుకి 4 బండలా? అంటే వేస్తాం కానీ 2 రోజులు ఇట్లా వస్తుంటాయి. ఓకే, రోజు అయితే వేస్తారు గ్యాస్. ఓకే ఓకే. మన అవసరాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి 4 అయితే కంపల్సరీ. ఓకే, మీ ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం ఉండదేమో కదా ఇంకేం చేస్తలేవు. అంతకుముందు సంక్రాంతికి, దసరాకు అన్నిటికి ఇంట్లోనే చేసుకుంటున్నారు. అట్లా చూసే తెలుసు ఇది అప్పాలు ఇట్లా చేయాలి. ఎలా అప్పుడు అసలుకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇది మంచిగా ఉంటుంది, ఈ బిజీ లైఫ్ లో ఉన్న పిల్లలందరికీ మనం చేసి ఇవ్వాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? అప్పుడు పండగలప్పుడు అమ్మ వాళ్ళు చేసిట్లా మనకు కూడా ఇక చేయొచ్చు కదా, ఈ బిజినెస్ పెట్టుకుందామని 19 సంవత్సరాల క్రితం. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయిందండి? అప్పుడు మేము ఇంట్లో మేమే చేస్తాము, కొంచెం తక్కువ క్యాటరీతోని. ఇక ఇప్పుడు వర్కర్లను పెట్టుకున్నాం. 16 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాలు మేము చేసినాం ఇంట్లో. అక్క వదినే అట్లా చేసినాం. కొన్ని 2 వర్కర్లు. దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 20-30 మంది దాకా. ఓకే ఓకే. అంటే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే అప్పుడు 19 సంవత్సరాల క్రితం అంటే చాలా వేరియేషన్ ఉంటది కదా, డబ్బులు పెట్టే దాంట్లో, కొనే వాటిల్లో కానీ ప్రతి ఒక్కటి. అసలుకి ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, మీరు ఎంత పర్చేస్ తీసుకుంటారు, దానికి తగ్గట్టు ఎట్లా ఉంటుంది, ప్రైస్ చెప్పండి. అప్పట్లో అరిసెలు ఇంత ఉండేవి, ఇప్పుడు ఇంత ఉన్నాయి అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఎంత ఉండేవి?
అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 120 రూపీస్ కేజీ ఉండే. కేజీ. ఇప్పుడు 360 కేజీ స్వీట్. ఓకే. చక్నాలు 400 కేజీ. అయినా కూడా డిమాండ్ తగ్గట్లేదు. డిమాండ్ తగ్గలే, ఎక్కువైంది కానీ తగ్గలే. అదే మంచి బిజినెస్ అన్నమాట. ఒకసారి చూద్దాం మీ దగ్గర ఏమేమి ఉన్నాయో, లుక్ వేసేద్దాం. చెప్పండి, ఇది ఎట్లా చేస్తారు? ఎన్ని డేస్ పడుతుంది? మొదలు పిండి పట్టియాలి, బియ్యం తెచ్చి పిండి పట్టించి పుట్నాల పొడి, ఉప్పు, కారము, మసాలా, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ అన్ని వేసి వేడి నీళ్ళు పోసి కలిపి చేస్తారు. ఎన్ని డేస్ పడుతుంది అసలు నార్మల్ గా మన బియ్యం దగ్గర నుంచి ఇది ఇలా ఫామ్ అవ్వడానికి? అమ్మ వేడిగుంది. 2-3 గంటలలో చేయొచ్చు. ఓకే ఓకే. అన్ని రెడీ ఉంటాయి, అన్ని రెడీ పెట్టుకుంటాం కదా, 1 గంటన్నరలో రెడీ చేసుకొని చేయొచ్చు. ఓకే. అలాగే అన్ని ఏ ఐటమ్ అయినా అంతే. మీ దగ్గర మర కూడా ఉందా? ఉన్నది మాకు మర. ఓన్ ఉండాలండి, లేకపోతే పద్దాకల పిండి కావాలంటే వెళ్ళి పిండి మరకి వెళ్ళి పట్టించుకొని రావాలంటే కష్టం. అందుకని పిండి మర కూడా మీరే పెట్టేసుకున్నారు అయితే. ఓకే. సో అంటే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ అన్ని పనులు? పొద్దున 10:30 నుంచి 6:30 వరకు చేస్తారు. పండగలప్పుడు ఎక్కువ 9 దాకా ఉంటారు. 9 వరకు ఉంటారు ఇంతమంది. మళ్ళీ ఫుడ్ వీళ్ళందరికి తెచ్చుకుంటారు, బాక్స్ టీ పోతాం. వాళ్ళకి లంచ్ ఆర్ ఉంటది అయితే. మరి వాళ్ళందరికి పిండి వంటలు మనకు జనాలు చేస్తున్నారు, వాళ్ళకి కూడా మీరే ఇస్తారా లేకపోతే ఎలాగా? తింటారు, పిండి వంటలు తింటారు, తీసుకుంటారు. అట్లేం లేదు, అన్నం పెట్టం అని అదే పిండి వంటలు పెడతారు. సో ఏంటి నా కోసమేనా ఈ ఎగ్జిబిషన్ మొత్తం? ఇవన్నీ ఐటమ్స్ తయారైతుంటాయి. ఏదన్నా ఐటమ్ చేయొచ్చు తింటా. నాకు అసలుకి చేయడమే రాదు. పల్లీల టేస్ట్ చూడండి. అయ్యో థ్యాంక్ యూ ఆంటీ, చూస్తా. ఫస్ట్ మా వాళ్ళకి ఈ కంచం ఏంట్రా ఎంత ఉంది అన్నట్టుగా చూస్తా. మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇలా అన్నానంటే కిందకి డొల్లుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. భలే స్పెషల్ గా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ మీరు అడిగారు కదా మీకేమన్నా చేయడం వచ్చా అని, నిజంగా చెప్తున్నా తినడం బాగా వచ్చు, చేయడం రాదు. సో ఇదేంటి పల్లి లడ్డు? పల్లి లడ్డు టేస్ట్ చూడండి, చాలా బాగుంటది. మా దగ్గర టేస్ట్ బాగుంటదని చాలా మంది వస్తారు అన్ని ఐటమ్స్. బెల్లం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అంటే ఏం యూజ్ చేస్తారు మీరు? బెల్లం మరి బేగం బజార్ లో తెస్తాము, కంపెనీ తెలియదు. అచ్చా కంపెనీ తెలియదు, కానీ బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా లడ్డు తినలేదు అనమాట. అండ్ నేను ఎప్పుడు కొరికినా కర్రలాడే ఒక పప్పు ఉండని తిన్నాను, కానీ ఇలా అన్ని ఐటమ్స్ రోజు చేస్తాం, అన్ని ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్రెష్ నూనెలు, ఫ్రెష్ ఆయిల్ వాడతాం, ఫ్రెష్ ఐటమ్స్. అసలు మెయిన్ జనాల నుంచి వచ్చే కంప్లైంట్, అమ్మో ఈ నూనెలు ఎప్పటి నుంచి వాడుతున్నారో అని. ఫ్రెష్ నూనెలు వాడతాం, రోజు ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి. మా దగ్గర స్టాక్ ఉండదు, రోజు వెళ్ళిపోతాయి. యూజ్ చేసేసిన ఆయిల్ ఏం చేస్తారు? ఇక వాడితే బయట తీసుకుపోతారు వేరే వాళ్ళు వచ్చి. అలా తీసుకెళ్ళిపోతారు, అమ్మేస్తూ ఉంటారు అయితే. అచ్చా సరే. ఏదన్నా నాకు సకినాలు చేయడం రాదు, మీరు మురుకులు చెప్పారు ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పేసి. సకినాలు కూడా ఎలా చేస్తారో చెప్తారా నాకు? సకినాలు బియ్యం బాగా కడిగి నానబెట్టాలి, 2 గంటలు నానిన వాళ్ళే ఆరబోసి, కొంచెం ఆరిన వాళ్ళే తడి ఆరిన వాళ్ళే గిన్నె పడతాం. మా దగ్గరనే గిన్నె ఉంటది, పట్టి చేస్తాం. నువ్వులు గాలించుకోవాలి, నువ్వులు, ఓమ, ఈ పిండి వేసి కొలతలతోని, కరెక్ట్ కొలతలతో చేస్తాం. 2 గంటలు పడతాయి సకినాలు రెడీ కావాలంటే, 2 గంటలు పడతాయి. అంటే ఈ షేప్ చేయడానికి మళ్ళీ ఎంత పెద్ద టీమే ఉన్నట్లుంది కదా? చేస్తారు ఇలాగా రోల్ చేసి ఇట్లాగా. దీంట్లో సైజెస్ బట్టి మీరు అంటే అమ్ముతూ ఉంటారా? సారే ఎక్కువ, మామూలుగా అయితే 400, సారే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. మా 5 సారే అంటే పెళ్లిలకు పెడతారు సారే. ఓకే అవును 5 చుట్లే ఉంటాయి, 9, 11, 21 చుట్టు లెక్క. ఇప్పుడైతే ఇది ఎంత? 3 చుట్టులు ఉన్నాయి అంటే 3 చుట్టలు ఉన్నాయి. 400 ఎన్ని వస్తాయి 400 కి? 55-60 వస్తాయి. ఓకే పర్లేదు, మంచి డీలే. మీ లడ్డు కింద పడిపోతుంది. ఏదైనా టేస్ట్ ఉంటాయి మా దగ్గర. చూడండి కజ్జికాయలు. అమ్మో కజ్జికాయ నేను తినలేను, బట్ థ్యాంక్ యూ ఆంటీ, తింటాను. ఆంటీ ఉంటే
ఈ పిండి వంటలన్నీ నాతో ట్రై చేయించి నన్ను నువ్వు చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. బట్ మేము ఆంధ్ర నుంచి వచ్చాం కదా, ఆంధ్రాలో అరిసెలు పిచ్చి ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మీరు సరదాకి ఎవరైనా ఇంటికి వెళ్ళినా తీసుకొని అని ముందు అరిసెలు పెట్టేస్తారు. మీకల్లా సకినాలు పెడతారా? మాకు సకినాలు, గారెలు, మురుకులు అన్ని చేస్తాం. అన్ని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ లిస్ట్. దసరాకు గారెలు, మురుకులు, చెగోడీలు ఇవి చేస్తాం. సంక్రాంతికి అరిసెలు, సకినాలు, కరిజలు, నూల లడ్డు ఇవన్నీ. లడ్డు మాత్రం అద్దరిపోయిందండి, చాలా ఫ్రెష్ గా ఉంది. మా ఇంట్లో కూడా తినలేదు నేను ఇంత ఫ్రెష్ గా. చెప్పాను కదా పప్పు ఉండే ఎప్పుడు కరకరలాడుతుంది, ఫస్ట్ టైం ఇలా సాఫ్ట్ గా వెళ్తున్నా. బాగుంది. మీరు తినరా? మీకు బోర్ కొట్టేసిందా తిని తిని? అంతే. థ్యాంక్ యూ అంటే ఒకే పిండి పదార్థాలు అన్ని కలిపి చేసేది 2 ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అలాగా? అంటే ఒకటే ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే ఐటమ్స్ వేరు అన్నట్టు. అంటే గారెలు, పల్లి గారెలు, చెగోడీలు ఇవన్నీ పొడి బియ్యంతో చేస్తాం. సేమ్. మురుకులు ఒక చకినాలే తడి బియ్యం, చకినాలు అరిసెలు తడి బియ్యం, ఇది పొడి బియ్యం పిండి. ఓకే ఓకే. ఎన్ని కేజీలు బియ్యం వాడతారు రోజా? 70-80 కిలోలు, క్వింటలు. అవన్నీ కోటా బియ్యమా లేకపోతే మిల్లు బియ్యమా? అవి మిల్లు ఉంటాయి, కోటాయి కొన్నివి ఉంటాయి. బేసిక్ గా అంటూ ఉంటారు కదా కోటా బియ్యంతో అయితే బియ్యం కూడా ఉంటాయి, మిల్లి కూడా తెప్పిస్తాం. మరి దానికి ప్రైస్ వేరే ఉంటుందా? రేట్ ఎక్కువ ఉంటాయి కానీ ఇక అదే రేట్ ఇచ్చు. మీరు ఐటమ్స్ మాత్రం ఐటమ్ అదే రేటు, బియ్యం మాత్రం రేట్ ఎక్కువనే పడుతుంది. ఓకే ఓకే. అందరూ వాళ్ళ అంటే సంక్రాంతి పండుగకి మీ పిండి వంటల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషం, మనం చేసిన పని సంతోషంగా ఇంత సక్సెస్ అయిందని సంతోషం. అన్ని సీజన్ అంటే ఇయర్ కి డిఫరెన్స్ ఉంటది కదా, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇయర్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎక్కువనే ఉంటాయి. సంక్రాంతికి సరిపోవు, మనం ఎంత చేసినా గానీ సరిపోవు పండుగ. ఈ సంక్రాంతికి మరీ ఎక్కువ, ఎంత చేసుకున్నా ఇప్పుడు ఏంటంటే పోతుంటాయి. ఎంతమంది వర్కర్లు చేసినా గానీ వెళ్ళిపోతుంటాయి. ఆ రోజు అయితే ఉండనే ఉండేది సంక్రాంతి, బంద్ చేసుకుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత మీ బిజినెస్ ఎలా ఉంటుంది? ఇక మళ్ళీ 2-3 రోజులు అయితే మళ్ళీ ఇప్పటి మామూలు కవర్ అవుతుంది. యూజువల్ గా సంక్రాంతి అంటే అందరూ వాళ్ళ జాబులకి లీవులు పెట్టుకొని లేదంటే ఏదో ఒక హాలిడేకి వెకేషన్లకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ పని జరుగుతూనే ఉండాలి అంటే అలాగా చేస్తున్నారు. వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అలా నమ్మకంగా పనిచేస్తున్నారు? వాళ్ళు 16, మేము పెట్టి 19 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మేమే చేసినాము, మా వదినే, నేను, మా అక్కయ్య. మీ ముగ్గురే? అంటే కొంచెం చిన్నగా ఇంట్లో. అదే అయితే తర్వాత వర్కర్స్ పెట్టుకొని బయట షాప్ పెట్టి సేల్ చేస్తాం. ఇక వాళ్ళే చేస్తారు, మేమేం చేస్తాం. 16 సంవత్సరాలు చేస్తున్నారు అందరు. 16-10 సంవత్సరాలు, కొందరు 16. ఇక వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ ఎక్కువ పాతలే ఉన్నారు. నైస్ నైస్. ముగ్గురుతో స్టార్ట్ అయిన బిజినెస్ 30 మంది వరకు వచ్చేసింది. అందుకని వంటకాలు కూడా అప్పుడు మీరు ముగ్గురు ఉన్నప్పుడు ఏమేమి వంటకాలు చేసేవాళ్ళు? చకినాలు, గారెలు, చెగోడీలు, అలాగా మినిమల్ గా కొన్ని ఐటమ్స్ ఉండేవి. కొన్ని ఐటమ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనుషులు పెరిగారు, ఐటమ్స్ పెరిగింది. అంటే వాళ్ళు స్వీట్ ఆయన చేస్తుంది, ఇవి మేము చేస్తున్నాం 4-5 ఐటమ్. మా బూందీ లడ్డు, పల్లి లడ్డు, నూల లడ్డు, సకినాలు, గారెలు, చెగోడీలు. వెరీ గుడ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ మాతో మీ వంటకాల గురించి, మీ వంటలు కూడా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆంటీ. వెల్కమ్. మా ప్రేక్షకులకు కూడా హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళు ఎంత స్వీట్ అంటే నన్ను కనీసం కింద కూడా కూర్చోవేయకోకుండా వాళ్ళు టేబుల్ వేసి పైన కూర్చోబెట్టి మరి చూడు, చెప్పు, మాట్లాడు అని చెప్పేసి అంటున్నారు అనమాట, చాలా మర్యాదగా. అండ్ నాకు చాలా చాలా నచ్చింది. ముఖ్యంగా నా మొత్తం అంతా ఫోకస్ ఈ సకినాల పైన పడింది, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చూడుతూనే ఉన్నారనమాట. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఈ సకినాలు చేస్తున్నారు? నేను 12 ఇయర్స్ అవుతుంది ఇక్కడ చేయబట్టి. ఓకే ఓకే. అసలు ఎలా చేస్తారు ఈ సకినాలు? అంటే బియ్యం నానబెట్టి మిషన్ లో పడతారు, పట్టిన తర్వాత మేము నువ్వులు, ఓమ, ఉప్పు వేసి కలుపుకొని చుట్టేస్తాం. ఓకే. రోజుకి ఎన్ని చుడతారండి ఇలాగా? రోజుకంటే మేము 15 కిలోల దాకా చేస్తాం. 15 కిలోలా? పండగ కాబట్టి అంత. మామూలు టైంలో అయితే 12 కిలోలు, 10 కిలోలు అట్లా ఆర్డర్ ని బట్టి చేస్తాం.
ఓకే ఓకే. అంటే మాకు ఇందాక మేడం ని కానీ తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే తెలిసింది ఏంటి అంటే చుట్టూ ప్రకారంగా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఆర్డర్లు ఇస్తారు కదండి. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అయినా శ్రీమంతానికైనా మాకు ఇన్ని చుట్లు కావాలి, 21 చుట్లు అంటారు, 12 చుట్లు అంటారు, 11, 9 అట్లా మాక్సిమం ఎంత ఉంటది సకినాలు చుట్టూ? 21 వరకు ఉంటది. 21 వరకు ఉంటదా? ఆ. ఎంతసేపు పడుతుంది అలాగా ఒక 21 చేయాలంటే? ఒకటి వేయడానికి ఒక 10 minutes దాకా పడుతుంది. 10 minutes. 10 minutes పని. కాకపోతే దీంట్లో ఎక్కువ టైం తీసుకునేది ఇది చుట్టడమే అనుకుంటా కదా. చుట్టడం. అవును. నాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము తొందరగా చేసేస్తాం. మీ ఇంట్లో కూడా చేసుకుంటారు? ఇంట్లో కూడా చేసుకుంటాం. సంక్రాంతికి స్పెషల్ సకినాలు. ఇంట్లో అయినా ఇక్కడ తెలంగాణ అంటే సంక్రాంతికి సకినాలే ఫేమస్. ఎంత ఫోకస్డ్ గా చేస్తున్నారో మాట్లాడుతూ కూడా. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని. నేను కనీసం అమెరికా ఆర్డర్ కాబట్టి చిన్నగా ఇరగకుండా ఉంటాయి కదా, వాళ్ళకి అమెరికా ఆర్డర్ ఇస్తే చిన్నగా చేసి పంపిస్తారు. ఆర్డర్ ఇస్తారు ఆస్ట్రేలియా అమెరికాకి చిన్నగా. ఓకే ఓకే. ఇవి చిన్నవి, అవేమో సారవి. ఎట్లా అంటే కేజీ లెక్క తీసుకుంటారా? ఇన్ని కావాలి అని చెప్పేసి తీసుకుంటారా? కొందరేమో పీస్ వైజ్ గా తీసుకుంటారు, కొందరేమో కేజీ లెక్క తీసుకుంటారు. పీస్ అయితే మాకు తెలియదండి, సార్ వాళ్ళు. అదేలేండి, మేము చేసే అంత వరకే కదా. అంతే. మీకు ఎంత ఉంటుంది ఇక్కడ సాలరీ? మాకు సాలరీ అంటే 300 ఇస్తారు రోజుకి. కాకపోతే ఇంకా ఆర్డర్లు ఇస్తారు కదా, దాన్ని బట్టి ఇంకా సాయంత్రం వరకు ఎంత చేయమంటే అంత చేస్తుంటాం. 500 పడవచ్చు, 600 పడవచ్చు, ఒక్కొక్క రోజు 7 దాకా కూడా పడతాయి. ఆర్డర్లను బట్టి చేస్తూనే ఉంటాం. ఓకే సరే, మీరంటే సకినాలు చేస్తారు సంక్రాంతికి, తెలంగాణలో స్పెషల్ సకినాలు అని మాకు తెలుసు. మీకు సంక్రాంతి కాబట్టి మీకు బాగా ఫేవరెట్ అయిన ఐటమ్ ఏంటి? పిండి వంటల్లోనా? సకినాలు, గారెలు, పల్లి గారెలు. ఓకే ఓకే. అవి నిల్వ ఉంటాయా? ఉంటాయి. ఓకే ఓకే. అవి ఇంట్లో చేసి ఎన్ని రోజులైనా ఉంటాయి, నెల వరకు ఉంటాయి. ఇవైనా అవైనా నెల వరకు ఉంటాయి. ఇక్కడ అందరిలో మీకు అంటే మీరు ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు అని చెప్పేసి ఉంటది కదా, అలా ఎవరెవరు కలిసి చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరము 10 years అవుతుంది. 10-12 years. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము ఇక్కడ అంబర్పేట నుంచి. ఇంకా కొంతమంది గోల్నాక. ఓకే. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? 10:30, 11 వరకు ఇక్కడ ఉంటాము. 6:30 వరకు చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ అండి. హలో ఆంటీ. హలో బాగున్నారా? మేము బాగున్నాం. అవును. ఏం చేస్తున్నారా ఆంటీ? మురికేస్తున్నారా? ఏంటి డబల్ లేయర్ వేస్తున్నారు మురుకు మీద? అంటే చాలా సేపు ఇట్లా అంటున్నారు. మురుకు 2-3 వరుసలు 4 వరుసలు మంచిగా వస్తుంది, లేకుంటే సన్నగా వేస్తే ఇరిగిపోతుంది. అవునా? అచ్చా, మీరు ఫస్ట్ నుంచి ఇదే ఫార్మాటా? ఇది ఇట్లానే చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు ఇక్కడ? 17 ఏళ్ళు 18 ఏళ్ళకి. అవునా? అంటే సంక్రాంతి అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలని ఉంటది, మరి మీరేమో ఇలా వర్క్ లో చేస్తున్నారు. అది వర్క్ చేస్తున్నారు. మీకేమనిపించదా అంటే అయ్యో మా ఫ్యామిలీతో గడపాలి అలా? ఏమి అలవాటు అయిపోయింది. అవునా? ఇదే పండుగ, ఇక్కడ వీళ్ళతోనే పండుగ చేసుకుంటుంటారా? ఏమేం చేస్తారు మీరు? సకినాలు మీరు ఇక్కడే ఉంటారా లేదంటే మిగతావి కూడా చేస్తూ ఉంటారా? ఏమేం చేస్తారు? అరిసెలు చేస్తా, మురికి చేస్తా, అప్పాలు చేస్తా, సరపిండి పెడతాం, సకినాలు కూడా వేస్తాం. అచ్చా, అప్పాలు అరిసెలు రెండు ఒకటి కదా? కాదు. అవునా? కారపప్పలు వేరు, పల్లి గారెలు అవి చేస్తలేదు, ఇవాళ మురికే వేస్తుంది. అవునా? ఓకే ఓకే. మీకు పిల్లలు ఉన్నారా? 3 పాపలు. 3 పాపలు. వాళ్ళందరికి ఇక్కడ నుంచి తీసుకెళ్తారా మళ్ళీ మీ ఇంట్లో సెపరేట్ సంక్రాంతి తీసుకువెళ్తారా? ఓకే ఓకే. మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? బాగా నచ్చినవి అన్ని నచ్చుతాయి. అన్ని చిన్నప్పటి నుంచి నేను ఇది ఇష్టంగా తింటాను అని ఒకటన్నా ఉంటది కదా, అలాగా? ఇంట్లో సరపిండి పెట్టుకొని తినేది ఎక్కువ. సర్వపిండి చేసుకొని తినేది ఎక్కువ. ఓకే. అదే సర్వపిండి అంటే ఇట్లా ఒత్తి ఉంటది అలాగా. ఇక్కడ సర్వపిండి నేను ఇంకా చూడలేదు, మేబీ లోపల చేస్తున్నారా? చేసలేదు లోపల, ఇక పండగ కదా ఇక చేస్తలేదు, మంది లేరు కదా. అవునవును. మరి మామూలు అప్పుడు ఎలా ఉంటే మీకు ఆర్డర్స్ కానీ ఇలా పని కానీ, సంక్రాంతి అప్పుడు ఎలా ఉంటది వర్క్? ఇక మామూలుగా అప్పుడు మోతాదుగా ఉంటది. ఇక ఇప్పుడే సీజన్ ఎక్కువ, నెల దాకా ఎక్కువ ఉంటుంది. మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? 9 గంటల దాకా వస్తుంది, 9 గంటల వరకు దాకా ఉంటుంది. షిఫ్ట్ వైజ్ గా ఉంటదా లేకపోతే అందరికి ఒకే టైం లో వచ్చి ఒకే టైం లో వెళ్ళిపోతారా? టైం లో ఎవరిది అయిపోతే వాళ్ళు పోతారు. ఇక లాస్ట్ రాత్రి 7, 8, 9
అచ్చా. పండగ సీజన్ ఆ. పండగ అయిపోయినాక ఇక 6-7 గంటల వరకు అట్లా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా, ఎవరి పని అంటే ఎవరి పని ఎలా ఎక్కువ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు అట్లా ఏమైనా తెలిసేది ఉందా? అట్లా ఎవరు ఎక్కువ ఓటీలు ఇన్ని ఓటీలు అంటారు ఇక అన్ని అదే చేస్తారు, ఓటీల మందమే చేస్తారు ఇక అన్ని. ఎక్కువ పిండి కలిపినంత పిండి సాయంత్రానికి అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు అందరు చేస్తేనే అవుతుంది, అదే లెక్క. ఇద్దరు అదే ఇప్పుడు ఇక్కడ కూర్చొని 10 డబ్బలు కోసుకొని కూర్చుంటాం, అయిపోతే మళ్ళీ కోసుకొని మళ్ళీ కూర్చుంటాం అంతే. అది వెరీ గుడ్ వెరీ గుడ్. చేస్తారా? నాకు మీ అంత ప్రొఫెషనల్ గా రాదు. ఉండగా రౌండ్ గా. ఓకే అమ్మా నేను వేస్తున్నాము మొట్టమొదటి సకినా మీది సారీ మురుకులు. చూసారా తెలిసిపోయింది, ఎలాగా అయిపోయింది కదా చాలా. అయిపోయింది. చూడండి చూడండి. ఇంకోట ఇంకోటి వేసి ఒకటి వస్తుంది. అమ్మో సరదా సరదా. అయ్యయ్యో అయ్యయ్యో. పైకి లేబట్టి వేయాలి. ఓ అవునా, నాకు తెలియట్లేదు మీకంటే. నువ్వు వేరేస్తావమ్మా. ఓకే మీ అందరికి ఏమేమి చేస్తారు? మీ అందరికి మా ఆంధ్ర వాళ్ళ మా ఆంధ్ర వాళ్ళు కూడా అన్ని చేస్తారు, మురుకులు ఇట్లాగా, ఇంకేం చేస్తారు? అరిసెలు, పప్పుండలు, కజ్జికాయలు, మేము కూడా గర్జాలని చెక్కలు, చక్రాలు, చెక్కలు గవ్వలు. అంటే అప్పలే పల్లిగారలు చెక్కలు. అచ్చా మీరు పల్లిగారెలు అంటారా? చెక్కలు, ఓకే ఓకే. మీరేమో చెక్కలు అంటారు, మేము పల్లిగారలు అంటాం. ఓకే ఓకే. చూడండి చూడండి నేను వేసిన 2 మురుకులు. ది ఫేమస్. ఎస్ మనం మురుకుల సెషన్ లో ఉన్నాం కదా, ఇప్పుడే నేను వేసిన మురుకులు కూడా చూసారు. అండ్ ఇక్కడ అయితే రెడీగా ఉన్నాయి అన్నమాట. ఈ పిండి అంతా అయిపోయిన తర్వాత వెళ్తారు. వేడి వేడిగా ఆంటీ వేయించేస్తున్నారు అనమాట మురుకులు. ఆంటీతో కూడా మాట్లాడేసేద్దాం. హలో ఆంటీ. చెప్పండి. నవ్వుతున్నారా ఆంటీ? చెప్పండి ఆంటీ, ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు ఇక్కడ వర్క్? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలుగా. ఆంటీ నూనె ఎక్కువ కాగిపోదా మనం మాట్లాడుకుంటూ ఉంటే? ఏం కాదా? అమ్మో ఈ టెక్నిక్స్ అన్ని తెలుసు కాబట్టి ఆంటీ మాస్టర్ షెఫ్ వితౌట్ దట్ షెఫ్ మాస్క్ అన్నమాట. సో ఇక్కడే వర్క్ చేస్తారా అంటే మీ ఇంట్లో కూడా ఇవే వంటకాలు చేస్తారా? ఇక్కడనే చేసుకొని అందరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది మీ చిన్నప్పుడు ఎలా జరిగేది సంక్రాంతి, ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఏమైనా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశారా? ఇక అప్పటికి ఇప్పటికి తేడా ఉంటదమ్మా. ఏం తేడా? అప్పుడు అమ్మ వాళ్ళు చేసేది ఉంటే ఇప్పుడు మనం చేసుకునేది. ఏది ఈజీగా ఉంది? ఇదే అమ్మ వాళ్ళదే ఈజీగా ఉంటది. అంతే, మనం చేసేది కష్టం కదా. అప్పుడంటే చక్కగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు, అవి మీరు ఎలా తినేవాళ్ళు అట్లా? అమ్మ వాళ్ళు అప్పాలు, ఇదే మురుకు, చెక్కలు అన్నారు కదా, చెక్కలు, అరిసెలు, తగినాలు అన్ని చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగాం నుంచి. అంటే రోజు ఇక్కడికి ఎలా వస్తారు? ఇక్కడనే ఉంది, ఇక్కడ జస్ట్ స్టే ఉండి అక్కడ నుంచి వస్తారు. సో చెప్పండి, రోజుకి ఎన్ని మురుకులు మీరు బాండిల నుంచి తీస్తా ఉంటారు? అసలు ఇది మెయిన్ టాస్క్ కదా, ఎందుకంటే నూనెతో, గ్యాస్ తో, నిప్పుతో పని కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా. మీకు ఎప్పుడైనా ఏమన్నా తాకినాయా? ఇక మామూలే తాకినా? అయ్యో, ఎప్పుడు ఇంతకు ముందా ఇప్పుడు రీసెంట్ గానా? ఇంతకు ముందైనా ఇక రోజైనా ఏదో ఒకటి అయితేనే ఉంటది. అయ్యో అమ్మో. చెప్పండి ఎట్లా ఏంటి అని చెప్పి. ఎన్ని చేస్తారు మురుకులు రోజుకి? రోజుకు 40 కిలోలు. 40 కిలోలు అంటే బాగా ఆర్డర్స్ దీనికి వస్తూ ఉంటాయి. అండ్ నేను కూడా ఇప్పుడే తిన్నా, చాలా క్రంచీగా బాగున్నాయి. ఎంత మీకు తెలుస్తుంది కదా ఏ షేప్ లోకి అంటే ఏ కలర్ లోకి వచ్చాక తీయాలి అని చెప్పేసి, అలా ఏమన్నా పెట్టుకుంటారా? ఎలా తీసేస్తారు? అయిపోయాను అదే కాలుతా ఉంటే దాని కలర్ తెలిసిపోతుంది మీకు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీకు మీరు ఫస్ట్ టైం మురుకులు వేయించిన రోజు గుర్తుందా? అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పింది, మేడం చెప్పింది. అవునా? మీ ఫస్ట్ మురుకు 18 మేడం వాళ్ళ దగ్గర ఉండి చెప్పింది, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పింది. అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉన్నది ఏదైనా సరిదిద్దుకున్నది ఏంటి? ఆ తప్పు ఏంటి చెప్పండి. ఇక ఇంట్లో ఒక్కొక్కసారి మిస్టేక్ అయితే తప్పులు అవుతాయి. అదే ఏం తప్పు చెప్పండి, ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఇప్పుడు తప్పులు అంటే అన్ని తప్పులన్నీ అన్ని నేర్చుకున్నాయి, ఇప్పుడు జాగ్రత్తగా చేస్తున్నాం. అయ్యో ప్రతిరోజు తప్పులు ఉంటాయి అంటే నేను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి ఆంటీ. సేమ్ టు యూ. మా వ్యూవర్స్ కూడా చెప్పండి.
హ్యాపీ సంక్రాంతి. హౌ క్యూట్. థ్యాంక్ యూ ఆంటీ. సో మన సంక్రాంతి పిండి వంటల కార్యక్రమం ముగిసింది. ఎస్, ఏదో నేను ఒక టీవీ యాంకర్ లాగా మాట్లాడుతున్నా ఆ సౌండ్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడున్న పిండి వంటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అప్పుడే చేసినవి కాబట్టి వేడి వేడిగా ఫ్రెష్ గా ఆర్గానిక్ గా చాలా టేస్ట్ఫుల్ గా అయితే అనిపించాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ కి తోడయి ఈ వంటకాలు ఇంకా అద్భుతంగా అనిపించాయి నాకైతే. అండ్ ఇంకా ఈ 3 రోజులే కాకుండా మొత్తం నెల మొత్తం తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇవి ఇంకా పర్చేస్ చేస్తూ ఉంటారంట. నాట్ ఓన్లీ ఇక్కడ అన్నమాట, ఇక్కడ వాళ్ళే కాదు, ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ ఇలా దేశ విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి బల్క్ లో ఈ ఐటమ్స్ అన్ని చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడున్న ఆంటీస్ చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ వంటకాలు చేస్తారని, ఇదే మాకు పండగ అని కూడా చెప్తున్నారు.